సగరి ముగ్గురు వారియర్స్ ఆఫ్ వెల్నెస్ ఆర్ వావ్ కమ్యూనిటీ యొక్క ఫస్ట్ ఫ్రాంచైజ్ ఆదోనిలో లాంచ్ అవ్వడం మాకు చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వావ్ ఏం చేస్తుంది, వావ్ కమ్యూనిటీ యొక్క స్పెషాలిటీ ఏంటంటే, ఇప్పుడు అందరి ఇళ్లలో ఉంటే ఆల్మోస్ట్ ఇండియాలో చాలా కామన్ ప్రాబ్లం ఏమంటే లైఫ్ స్టైల్ డిసార్డర్స్ లైక్ ఒబేసిటీ అంటే ఊబకాయం అంటారు. అండ్ దాని పర్యవసానంగా వచ్చే కొన్ని హెల్త్ ఇష్యూస్ లైక్ మోకాళ్ళ నొప్పులు కావచ్చు, లేదా విమెన్ రిలేటెడ్ ఇష్యూస్ లైక్ పీసీఓడి, లేదా ఇన్ఫర్టిలిటీ, టైప్ 2 డయాబెటీస్, ఇట్లాంటి సమస్యలు విపరీతంగా పెరుగుతున్నాయి. అండ్ వీటన్నిటికీ మీ అందరికీ తెలిసిన విషయం కూడా ఏమంటే, డాక్టర్ దగ్గరకు వెళ్ళామనుకోండి, డాక్టర్ గారు కూడా ఏం చెప్తారంటే మీ జీవన శైలి మార్చుకోమని చెప్తారు. ఫుడ్ సరిగ్గా తీసుకోవాలి, రైట్గా తినాలి, మీరు వెయిట్ తగ్గాలి అనేది చెప్తారు. మందులతో ఇవి తగ్గించుకోలేమన్న విషయం అందరికి కూడా తెలుసు. సో లైఫ్ స్టైల్ ఎట్లా లీడ్ చేయాలి, న్యూట్రిషన్ ఏం కేర్ తీసుకోవాలి, ఫుడ్లో చేంజెస్ ఏం చేసుకోవాలి, వీటన్నిటిని చెప్పే ఒక కంపెనీనే వావ్ అనమాట. ఆల్మోస్ట్ మేము గత 6 ఏళ్ళగా ఆన్లైన్ ప్రెజెన్స్ ఉన్నాము. క్లోజ్ టు 2 లక్షల మంది క్లయింట్లు ఉన్నారు, 20 దేశాల్లో ఉన్నారు. ఫస్ట్ టైం మేము ఒక ఫ్రాంచైజ్ సెటప్ని ఇక్కడ ఆదోనిలో లాంచ్ చేయడం జరిగింది. దీన్ని హెల్త్ అండ్ లాంజెవిటీ జోన్ అంటారు. ప్రతి ఒక్కరి ఆరోగ్యానికి సంబంధించి. సో ఎవరింట్లో అయినా ఇటువంటి ఆరోగ్య సమస్యలు ఉంటే అది ఆదోనిలో ఉండొచ్చు, లేదా నియర్ బై ప్లేసెస్లో ఎక్కడున్నా సరే ఆన్లైన్ కూడా మేము కనెక్ట్ చేస్తాము. అండ్ వాళ్ళకి మేము అసైన్ దెమ్ హెల్త్ కోచెస్, ఇటువంటి న్యూట్రిషనిస్ట్ కానీ మా వెల్నెస్ కోచెస్ మీకు ప్రొవైడ్ చేసి నెక్స్ట్ 3-4 నెలలు మీతో కలిసి వాళ్ళు ట్రావెల్ చేసి మీ బ్లడ్ రిపోర్ట్స్ తీసుకొని దాంట్లో ఏమేమి సమస్యలు ఉన్నాయని చెక్ చేసి, సో ఏవి కరెక్ట్ చేసుకోవాలా వితౌట్ మెడికేషన్, ఒకవేళ మెడిసిన్స్ అప్పుడే స్టార్ట్ చేసినా వెనక్కి రావాలా, ఎందుకంటే అందరం ఆరోగ్యంగా హ్యాపీగా 90-100 ఇయర్స్ బతకాల్సిన టైంలో, అటువంటి సైన్స్ ఉండే ఈ టైంలో 40లో హార్ట్ అటాక్లు రావడము, 50 కల్లా చాలా రోగాలు బారిన పడ్డము, మళ్ళీ హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ మళ్ళా విపరీతంగా దానికి ఖర్చు పెడుతూ అలా ఉండాల్సిన అవసరం లేదు. హెల్తీగా కూడా చాలా ఏళ్ళు ఉండొచ్చు, ఎందుకంటే అంత సైన్స్ డెవలప్ అయింది. ఇప్పుడు దానికి సంబంధించిన నాలెడ్జ్తో పాటు గైడెన్స్ ఇచ్చే ఒక కంపెనీ వావ్ ఆర్గనైజేషన్. ఓకే, సో దీని గురించి మీకు తెలిసిన వాళ్ళకి దయచేసి స్ప్రెడ్ చేయండి. సో హెల్త్ అనేది పోయిందంటే మిగతా ఏమున్నది ఇట్స్ ఆఫ్ నో యూస్. ఓకే, సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కమింగ్ ఆల్ ద వే. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ బ్రాంచెస్ ఆచా నరేన్ తిరుమల మన రాష్ట్రంలో ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి సార్? ఇట్లా సార్ వావ్ అనేది ఆన్లైన్ కంపెనీ అనమాట. ఆన్లైన్ వారియర్స్ ఆఫ్ వెల్నెస్ అనేది ఒక ఆన్లైన్ ప్రెజెన్స్ ఉంది. దీనికి 2 లక్షల మంది క్లయింట్స్ ఉన్నారు. ఒక 20 దేశాలు ఉన్నారు మా క్లయింట్స్. ఫిజికల్ సెటప్ అంటే ఎందుకంటే ఇప్పుడు అన్ని డిజిటలే కదా. ఏది కానీ మనము ఇప్పుడు నాకు అమెరికాలో ఒక క్లయింట్ ఉన్నారు అనుకోండి, ఆ క్లయింట్ అమెరికా నుంచి వాళ్ళు రిపోర్ట్ తీసుకుని మాకు పంపిస్తే ఇక్కడ నుంచే మేము కన్సల్టేషన్స్ చేస్తాము. ఫిజికల్గా పెట్టాల్సిన అవసరం రాలేదు. కానీ గత 1-2 ఇయర్స్గా చాలామంది మమ్మల్ని అడగడం మొదలు పెట్టారు. ఇంత మంచి కాన్సెప్ట్ని ఇప్పుడు ఆదోనిలో చాలామంది ఉండింటారు, వాళ్ళకి ఆన్లైన్లో వచ్చి కన్సల్ట్ అయ్యేంత ఇది లేకపోయిండొచ్చు. సో మేము ఇక్కడ ఫిజికల్ కావాలి అట్లా అడుగుతున్నారు కాబట్టి ఇది ఫస్ట్ ఫిజికల్ బ్రాంచ్ దట్ వీ హ్యావ్ ఓపెన్డ్. ఈ విధంగా 10 ఓపెన్ అవుతున్నాయి వచ్చే 2 నెలల్లో. హైదరాబాద్, రాజమండ్రి, కర్నూలు, హుబ్లీ అండ్ విజయవాడ, తిరుపతి, అట్లా డిఫరెంట్ ప్లేసెస్లో వీఆర్ ఓపెనింగ్ 10 సెంటర్స్ ఇన్ ద నెక్స్ట్ 2 months అనమాట. ఓకే, ఫిజికల్ కాకుండా ఆన్లైన్ తీసుకున్నారంటే వీ హ్యావ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హెల్త్ కమ్యూనిటీస్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలోనే అత్యంత ఫాస్ట్గా వేగవంతంగా గ్రో అవుతున్న ఒక కంపెనీ ఇది ఆరోగ్యం పరంగా. అండ్
కొన్ని వేల మంది క్లయింట్స్ వాళ్ళ స్టోరీస్ని మాకు పంపిస్తూ ఉంటారు ఎవ్రీ డే. మాకు డయాబెటీస్ టైప్ 2 నిన్నాము, ఈ మెడికేషన్లో నిన్నాము, థ్యాంక్ యూ, గత 2-3 నెలల్లో రివర్స్ అయినాయి, మేము ఇప్పుడు అవుట్ ఆఫ్ మెడిసిన్, మేము ఇంత వెయిట్ నిన్నాము, ఇప్పుడు ఇంత వెయిట్ తగ్గిపోయాము, మోకాలు నొప్పులు చాలా తగ్గిపోయాయి, దాంతోపాటు చాలా ఎనర్జీ ఇప్పుడు ఫీల్ అవుతున్నాము, ఇంతకుముందు కంటే ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది మాకు. ఇంతకుముందు మాకు జీర్ణ సమస్యలు విపరీతంగా ఉండేటివి, కొంచెము ఏదైనా తిన్నా కూడా అసిడిటీ ఇట్లా ప్రాబ్లం ఉండేది, ఇప్పుడు చాలా బాగుంది. వీటన్నిటిని చేసేందుకు ఒక కోచ్ కావాల్సి ఉంటుంది, మీతో పాటు నడిపించాలన్నమాట, మీ గురించి మొత్తం తెలుసుకుంటా. అట్లా కోచెస్ని మేము రెడీ చేస్తాము, రెడీ చేసి మీకు అసైన్ చేస్తాము. వాళ్ళు 2-3-4 నెలల్లో మీతో పాటు ట్రావెల్ చేసి ఆ తర్వాత ఒక కమ్యూనిటీ అండి, ఇది ఇట్స్ నాట్ ఏ కంపెనీ, ఇట్స్ ఏ కమ్యూనిటీ. అంటే ఒక మంచి ఆరోగ్యకరమైన సమాజాన్ని క్రియేట్ చేసేందుకు మేము చేస్తున్న ఒక ప్రయత్నం అనుకోండి ఇది. ఓకే, సో మీరు ఎంత జిమ్కి పోయినా, ఎంత యోగా చేసినా, తినే ఫుడ్లో మీకు గ్రిప్ లేదనుకోండి, ఏం తినాలా, ఏం తింటే ఏం ప్రాబ్లం అవుతుంది, ఇవన్నీ నాలెడ్జ్ లేదనుకోండి, చాలా ప్రాబ్లం అవుతుంది. ఇంట్లో వాడే వంట నూనె అసలు కరెక్ట్గా ఉందా, వీటన్నిటి నుంచి మేము జాగ్రత్త తీసుకుంటాము. అండ్ తీసుకునేది పక్కన పెడితే మీకు నేర్పించడం మొదలు పెడతాము. ఇప్పుడు వాళ్ళు నేర్చుకున్నారు, లేడీస్ లేదా మీరు నేర్చుకున్నారు, మీ ఇంట్లో కొన్ని మంచి అలవాట్లు స్టార్ట్ అయినాయి అనుకోండి, ఆటోమేటిక్గా ఆ ఇల్లు హెల్తీగా ఉండిందంటే వాళ్ళని చూసి ఇంకా 10 ఇల్లు హెల్తీగా తయారవుతాయి. అది మా మెయిన్ ఫిలాసఫీ. ఇంట్లో వంట రూమ్ నుంచి ఎలా వంటల నుంచి బాడీని డీటాక్సిఫై చేసుకుంటూ వెళ్ళొచ్చు మీరు అనేది. ఓకే, సో ప్లీజ్ స్ప్రెడ్ ద గుడ్ వర్డ్. అండ్ ఐఎమ్ ద ఫౌండర్ ఆఫ్ దిస్ కంపెనీ, అండ్ సోము అండ్ సుధా, దే ఆర్ ద ఫ్రాంచైజ్ ఓనర్స్ ఆఫ్ వావ్ ఫ్రాంచైజ్. ఇటువంటి డెసిషన్ తీసుకొని వావ్ని ఆదోనికి పరిచయం చేద్దామని నిర్ణయం తీసుకున్నందుకు ఒకసారి తనకు కూడా ఒబేసిటీ, మెయిన్గా చాలామంది ఒబేసిటీని రోగంగా కన్సిడర్ చేయరు, కానీ యాక్చువల్గా వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ డిసీజెస్, ఎందుకంటే డైరెక్ట్లీ కనెక్టెడ్ టు హార్ట్ అటాక్. అది చాలామంది సైలెంట్, అన్నిటికంటే అతి భయంకరమైన కిల్లర్ ఇన్ ఇండియా రైట్ నా వచ్చి హార్ట్ అటాక్. ప్రతి 30 సెకండ్లకు ఒక మనిషి చనిపోతాడు. అంత పెద్ద హార్ట్ అటాక్ డైరెక్ట్లీ కనెక్టెడ్ టు ఒబేసిటీ. అంటే మన వేస్ట్ సర్కంఫరెన్స్ ఎంత ఎక్కువ ఉంటే అంత ముప్పులో మనం ఉన్నట్టు. సో దాని మీద వర్క్ చేస్తాము, గ్యారెంటెడ్ రిజల్ట్స్ అండి ఇవన్నీ కూడా. అండ్ పీసీఓడి, ఆల్మోస్ట్ ప్రతి 3 లేడీస్లో, యుక్త వయసుకు వచ్చిన ప్రతి 3 అమ్మాయిల్లో ఒకరు సఫరింగ్ ఫ్రమ్ పీసీఓడి. స్టాటిస్టిక్స్ ఇండియాలో ఇప్పుడు స్కూల్ గర్ల్స్ నుంచి ఉన్నారు వీళ్ళల్లో. అండ్ ప్రాబ్లం ఏమంటే దీన్ని మనం సరిగ్గా పట్టించుకోకపోతే ఇదే ఇన్ఫర్టిలిటీకి లీడ్ చేస్తుంది, పిల్లలు పుట్టకపోవడము. దాని తర్వాత మీకు తెలుసు ఐవీఎఫ్ సెంటర్లు ఎందుకు అన్ని పెరుగుతున్నాయి, విపరీతంగా మళ్ళీ ఇంజక్షన్లు వేసుకోవడాలు, అవన్నీ ఎందుకు ఈ మధ్య మీరే ఒకసారి ఆలోచించి ఇవన్నీ ఎందుకు పెరుగుతున్నాయి. చాలా చిన్న వయసులోనే పీసీఓడి స్టార్ట్ అయింది, దాన్ని వాళ్ళు రైట్గా ట్రీట్ చేయలేదు, మెడిసిన్స్ స్టార్ట్ చేసి ఉంటారు, ఆ మెడిసిన్స్ వల్ల మళ్ళీ సైడ్ ఎఫెక్ట్లు. ఇది నేను చెప్పే విషయం కాదు, ఇది డాక్టర్ గారు, మాకు చాలామంది గురువులు ఉన్నారు డాక్టర్స్లో, వాళ్ళే మాకు ఇవన్నీ చాలా విషయాలు నేర్పించారనమాట. థ్యాంక్స్ చెప్పాలి వాళ్ళందరికీ. సో న్యాచురల్గా త్రూ ఫుడ్ ఎట్లా దీన్ని రివర్స్ చేసుకోవచ్చు ఇన్ లెస్ దాన్ 60-90 డేస్. ఓకే, అండ్ వెయిట్ పెరిగే కొద్దీ అందరికీ తెలిసిన విషయమే, మోకాల మీద అదనం భారం పడుతుంది. సో మోకాల నొప్పులు ఆటోమేటిక్గా ఎలా తగ్గించుకోవచ్చు, మనం ఒక 10 కేజీలు వెయిట్ తగ్గితే మోకాళ్ళ మీద 3 రెట్ల బరువు తగ్గినంత ఫీల్ అవుతుంది అనమాట మోకాలు. సో మోకాళ్ళ నొప్పులు ఆటోమేటిక్గా తగ్గుతాయి. సో ఇవి మేము డీల్ చేసే విషయాలు, ఒబేసిటీ, టైప్ 2 డయాబెటీస్, పీసీఓడి, ఇన్ఫర్టిలిటీ. కొన్ని కేసెస్ అంటే ఆ రిపోర్ట్స్ మీద డిపెండ్ అవుతుంది, అన్నీ మేము గ్యారంటీ చేయము. అండ్ ఆర్థరైటిస్, దీస్ ఆర్ ద మెయిన్ కేసెస్ దట్ వి డీల్ విత్. అండ్ అంటే మీరు ఒక సమస్యతో వచ్చారు మా దగ్గరికి, సో ఆ సమస్యతో వచ్చినప్పుడు ఫస్ట్ ఒక చిన్న కన్సల్టేషన్ లాగా, ఏంటి సమస్య, ఎప్పటి నుంచి ఉంది, మీ జెనెటిక్స్ ఏంటి, మీ పేరెంట్స్కి ఏమన్నా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, అన్ని కనుక, బికాజ్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ యువర్ కేస్ ఫస్ట్. ఆ తర్వాత కొన్ని రిపోర్ట్స్ సజెస్ట్ చేస్తాము, మీరు బ్లడ్ రిపోర్ట్స్ తీసుకురావాలి. ఎందుకంటే మనం చెప్పేది ఒకటి, కొంతమంది నా దగ్గరకు వచ్చి ఏం చెప్తారు, మా దగ్గరికి పోయినసారి రిపోర్ట్స్ తీసుకున్నామంటే అన్నీ బాగానే ఉన్నాయి, ఒక 15 కేజీలు ఎక్స్ట్రా ఉన్నా అంతే తగ్గాలంటారు. బట్ రిపోర్ట్స్ తీసుకుంటే చాలా అబ్నార్మాలిటీస్ ఉంటాయి, మనకు తెలియంది మీ బ్లడ్ రిపోర్ట్ చెప్పేస్తుంది. సో అవన్నిటి మీద వీళ్ళని ట్రైన్ చేసి ఉంటాం అనమాట. ఆ బ్లడ్ రిపోర్ట్ చాలా లేటెస్ట్ ఎవాల్యుయేషన్స్ ప్లస్ కొత్త సైన్స్ ప్రకారం కొన్ని నంబర్స్ని మేము ఏం క్యాల్కులేట్ చేస్తాము అవన్నీ మీకు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. సో ఈ నంబర్స్ని మా టార్గెట్ ఏమంటే, మీరు బయట నుంచి 10 కేజీలు తగ్గాదని మీరు అనుకుంటారు, బట్ లోపల ఏం నంబర్స్ని మనం వర్క్ చేయాలనేది మేము డిసైడ్ చేస్తాము.
సో దట్ ఇంటర్నల్గా మీరు కరెక్ట్ అయ్యి ఇంటర్నల్గా హెల్దీ అయితే బయట నుంచి ఆటోమేటిక్గా కరెక్ట్ అయిపోతారు. సో నేను ఎట్లయినా కష్టపడి 15 కేజీలు తగ్గాలి, అది మా గోల్ కానే కాదు. మీరు హెల్తీగా అయితే 15 కేజీలు ఆటోమేటిక్గా తగ్గుతారు. సో వెయిట్ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ మా టార్గెట్ కాదు, ఇంటర్నల్ హెల్త్ అనమాట. సో నాట్ సైకలాజికల్, ఇట్స్ టోటల్ బయాలజికల్. దిస్ ఈజ్ సైన్స్ అనమాట. మేము ఒక నోబెల్ ప్రైజ్ విన్నింగ్ సైన్స్ ఫాలో అవుతాము, దాన్ని అటోఫేజీ అంటారు. 2016 సంవత్సరంలో డాక్టర్ యోషినోరి ఒసుమి అనే ఒక జపాన్ సైంటిస్ట్కి ఒక నోబెల్ ప్రైజ్ వచ్చింది మెడిసిన్ ఫీల్డ్లో. ఆయన రాసిన పుస్తకాలు, ఆ రీసెర్చ్, వాటిలోంచి పుట్టిన ఒక కాన్సెప్టే వారియర్స్ ఆఫ్ వెల్నెస్ అనమాట. అందుకే ఇంత విపరీతంగా స్ప్రెడ్ అవుతుంది. సో క్రాష్ డైట్స్ అనో, లేదా మీల్ రీప్లేస్మెంట్ షేక్స్, లేదా పౌడర్లు కలుపుకొని తాగేయండి, ఇటువంటివి ఉండవు దీంట్లో. ప్యూర్ సైన్స్, మీ బ్లడ్ రిపోర్ట్, దాని అండర్స్టాండింగ్, తర్వాత మీకు ఫుడ్ లైఫ్ స్టైల్ చేంజెస్, మాడిఫికేషన్స్, వీటి ద్వారానే ప్రోగ్రామ్ రన్ అవుతుంది. దట్స్ వై రిజల్ట్స్ విల్ బి పర్మనెంట్. ఓకే సార్, మన వరకు సార్ మామూలుగా ఆన్లైన్లో తెలుసుకోవాలంటే సార్ ఫీడ్బ్యాక్. ఓకే, ఆన్లైన్లో wow.warriors అనేది మా ఇన్స్టా హ్యాండిల్, అండ్ wowglobal.in అనేది మా వెబ్సైట్, wowglobal.in. దాంట్లో ఫ్రాంచైజ్ ఎంక్వైరీస్ సంబంధించి కానీ, లేదా ఎవరైనా సరే దే కెన్ కనెక్ట్ అస్ ఆన్లైన్ ఫర్ కన్సల్టేషన్స్. అట్లా కూడా మాకు చాలా వస్తూ ఉంటాయి డిఫరెంట్ కంట్రీస్ నుంచి.